సో ఫస్ట్ మనము రక్షణ ఎలా పొందుతామని తమ్ముడు మరి చక్కగా కొన్ని విషయాలని మనకి తెలియజేశాడు. నేను దాన్ని సీక్వెన్స్లో చెప్తాను. అంటే అర్థం ఉండడానికి, గ్రహించడానికి, మనం రక్షణ పొందాలంటే కొన్ని సీక్వెన్స్లో నేను ఈ ఆర్డర్ని మీరు ఏమేమి చేయాలి. సో తప్పిపోయిన కుమారుని ఉపమానం చెప్పాడు కదా. సో నంబర్ 1 మనం రక్షణ పొందాలంటే ఏం రావాలంటే బుద్ధి రావాలి. నంబర్ 1 ఏంది? బుద్ధి రావాలి. బుద్ధి రాంది రక్షణ పొందాం. బుద్ధి రావాలి. ఈ తప్పిపోయిన కుమారునికి ఏం బుద్ధి వచ్చింది? ఏం బుద్ధి ఈ పెద్ద కుమారునికి బుద్ధి రాలే. మంచి చెడ తెలుసుకున్నాడు. అరే ధనం వలన వచ్చేది ఏం లేదు, తాగి తందనాలు ఆడాడు తప్ప తాగుడు తిని మన ప్రాణంని మనం తీసుకున్నట వలన ఇంకా ఏం లేదు లోకంలో. ఈ ఆనందాలు అన్నీ కూడా మనల్ని పందుల పొట్టు దగ్గరికే తీసుకుపోతాయి అంతే అని చిన్న కుమారునికి ఏమొచ్చినాయి? బుద్ధి వచ్చింది. ఏమేం చేశాడు? తాగాడు, తిన్నాడు, వ్యభిచారం చేశాడు. అందులో ఏం లేదురా బాబు, మన బతుకు మరి పాడవుటే, ఏడ్స్ వచ్చుట తప్ప, మన లివర్ పాడవుట తప్ప ఇంకా గంటలో ఉన్నది ఏమీ లేదు అనేది ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. చాలామందికి బుద్ధి రావట్లే. చర్చికి ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా ఆ బుద్ధి వస్తలేదు. బుద్ధి రాంది రక్షింపబడరు. జ్ఞాపకం పెట్టుకోండి. సో ఫస్ట్ ఏం రావాలి? బుద్ధి. ఈ పెద్ద కుమారుడు ఏంటున్నాడు? ఇంట్లోనే ఉన్నాడు, కానీ ఏం రాలే? బుద్ధి రాలే. ఎందుకు రాలే? నువ్వు నాకు ఇయ్యలేదు, ఇస్తే ఏం చేస్తా? నేను కూడా ఎంజాయ్ చేస్తా అంటున్నాడు. సో జ్ఞాపకం పెట్టుకోండి, చర్చికి వచ్చి బుద్ధి రాలేదనుకోండి, వారు రక్షింపబడరు. నంబర్ 1 పాయింట్ ఏం రావాలి? బుద్ధి రావాలి. నువ్వు తెలుసుకున్నావా? నీకు తెలిసిందా లోకంలో ఏం లేదని, పాపం వలన వచ్చే జీతము మరణమని నీకు బుద్ధి వచ్చిందా? బుద్ధి రాలేదు, నువ్వు రక్షింపబడవు. నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు చర్చికి వచ్చినా రక్షింపబడవు, వేస్ట్ చర్చికి వచ్చి. సో రక్షింపబడాలంటే బుద్ధి రావాలి. జ్ఞాపకం పెట్టుకోండి. నంబర్ 1 పాయింట్ బుద్ధి రావాలి. పాపం వలన వచ్చే జీతము మరణమే. పాపం చేస్తే నేను నరకానికి పోతా అంతే, ప్రభువా ప్రభువా అని పాటలు పాడినా ఇంకేం చేసినా నేను పోయేది నరకానికే. చాలామందికి బుద్ధి వస్తలేదు. చూడండి, మీరు చూడండి, ఈ పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి. బుద్ధి వస్తలేదు, అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే వీరి వీక్నెసెస్ ఉంటాయి, ఆ వీక్నెసెస్లో కొనసాగిపోతూ ఉన్నారు. సో బుద్ధి రావాలి. నంబర్ 1 బుద్ధి రావాలి. అంటే నేను కొందరిని చూసిన, ఇంట్లో అమాయకులు వేరు, ముద్దురులు వేరు. నేను అమాయకుల్ని నేను చెప్పలేను, కానీ ముద్దురులు ఉంటారు చూడు, తెలిసి జ్ఞానం ఉన్నదని చేసే వాళ్ళు ఉంటారు. తెలిసి జ్ఞానం ఉన్నదని. సో ఆ ముద్దురులకు బుద్ధి రావాలి. అమాయకులు ఉంటారు, వాళ్ళకి ఇంకా రాలే, వాళ్ళని దేవుడు కరుణిస్తాడు. కానీ ఎవరైతే నేను జ్ఞాని అనుకొని తెలుసుకొని అయినా అలా చేస్తూ ఉంటారో చూడండి, దానికి గ్యారంటీ లేదు. సో నంబర్ 1 బుద్ధి రావాలి. రెండోది మళ్ళీ జక్కయ్యాన్ గురించి చెప్పాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. నంబర్ 1 బుద్ధి రావాలి. నంబర్ 2 ఏం రావాలంటే మన పాపంలని ఒప్పుకోవాలి. జక్కయ్య ఏం చేసిండు? తన పాపంలని ఒప్పుకున్నాడు. సో ఫస్ట్ బుద్ధి రావాలి. నెక్స్ట్ మన పాపంలను ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అంటే మన కోపం ద్వారానే ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని మనకేం రావాలి? బుద్ధి రావాలి. నా తాగుడు వల్లనే ఇంట్లో దరిద్రం వస్తున్నదని ఏం రావాలి? బుద్ధి రావాలి. ఒకవేళ రాలేదు ఆ బుద్ధి, రాంగ్, అది తప్పు. నా గర్వం వల్లనే, నా జీవడంబం వల్లనే మరి నాకు అప్పులు అవుతున్నాయి అని రావాలి. నాకు ఒక కథని తెలుసు, నాకు తెలియకుండా మీటింగ్లు పెడతా, అంటే ఒక రెంట్కున్నది పెద్ద ఆఫీసు, మరి ఆయన చేస్తూ ఉన్నాడు, నాకు తెలియదు.
ఒక దినం సడన్గా వచ్చి మరి ఇట్లా అయ్యింది, ఇంత అప్పు ఉన్నది నాకు, మీకు తెలుసా అని వాళ్ళ భార్య వచ్చి చెప్పింది నాకు. నాకు తెలియదు. నేను అడిగిన, ఏం సంగతి మీ సంగతి అని అంటే, అప్పు ఉన్నది అంటాడు. మరి అట్లెట్లా చేసిండ్రు అని అంటే, నేను రెంట్ కడుతున్నా 30,000 అన్నాడు. ఆయన దగ్గర ప్రేయర్ నడుస్తుండే. అరే సేవ ఇంపార్టెంట్ కదా, నేను రెంట్ కడుతున్నాను. నేనన్నా చెట్టు కింద చేస్తాం కదా, చెట్టు కింద ప్రార్థన చేసుకుంటామండి, దానికి అంత రెంట్ కట్టే అవసరం ఏమున్నది, సేవ కదా మనం ఆపొద్దు అంటాడు. అరే బుద్ధి లేదని వెంటనే ఏం చేసిన, నేను ఆపేసిన. కానీ కొన్ని సంవత్సరాలైనా ఈ అప్పు చేసి బుద్ధి పోలే, బుద్ధి రాలే. బుద్ధి రావాలి, ఏదైనా ఒక దానికి ఏం రావాలి, బుద్ధి రావాలి. అది నా తప్పని నేనేం చేయాలి, ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలి, ఇక్కడ చాలామందికి బుద్ధి వస్తుంది, ఒప్పుకుంటారు. మూడో స్టెప్ ఉన్నది చూడండి. మూడో స్టెప్ ఏంటంటే విడిచిపెట్టాలి. నాకు ఏం చేస్తారంటే, బుద్ధి వచ్చింది, ఒప్పుకున్నా, కానీ ఏం చేయరు, విడిచిపెట్టరు. కానీ జక్కయ్య ఏం చేసిండు, బుద్ధి వచ్చింది, ధనం వలన నాకు ఏం ప్రయోజనము లేదు అన్నది బుద్ధి వచ్చింది, ఒప్పుకున్నాడు. ఆ ధనంని ఏం చేశాడు, విడిచిపెట్టాడు. ఎట్లా చెప్పగలమ్మా అని విడిచిపెట్టాడని? ఈయన ఇంతకుముందు ధనం కొరకు ఆ లంచాలు గిట్ట తీసుకుంటుండే, కష్టపడుతుండే. కానీ ఇప్పుడేమన్నాడు, నా ఆస్తిలో సగం భాగంని నేనేం చేస్తున్నా, బీదలకు ఇచ్చేస్తున్నా. ఎవరి దగ్గరనైనా అన్యాయంగా నేను ఏమైనా తీసుకుంటే నేనేం చేస్తున్నా, 4 వంతులు వస్తున్నా. ఈయన విడిచిపెట్టాడా లేదా? ఈయన ప్రాబ్లం ఏముండే, ధనం. ఈయన ప్రాబ్లం ఏంది, ధనం ఉండే. ఆ ధనంని విడిచిపెట్టాడా, విడిచిపెట్టేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు, నేడు ఈ ఇంటికి, మనకు సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం కంఠస్థం ఎవరైనా చెప్తారా? ఎందుకంటే మనం కొన్ని చాలాసార్లు చదివిండొచ్చు, అది పాపులర్ వర్స్ ఉన్నది 28:13లా. సామెతలు 28:13. ఎవరు చెప్తలేరా? అయితే చదవండి మరి. ఎవరైనా చెప్పాపా, చెప్పు కరెక్ట్ చెప్తున్నావు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని బుద్ధి రావాలి. ఓహో, ఇది నా అతిక్రమము, ఇది నేను చేసే తప్పు, దీని వలన నాకు సమస్యలు వస్తూ ఉన్నాయి. దాచిపెట్టుకొని నేనేం చేయలే అని అట్లనే తిరిగిండు అనుకో, ఎన్నటికీ వర్ధిల్లాడు. చాలామందికి ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏందో తెలుసా? వారు చేసినవి అన్నీ సరే అట్లా చేస్తుంటారు మనుషులు, అన్నీ దాచిపెట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. నో, ఒకవేళ కనుక మనం ఒప్పుకోకపోతే, దాచిపెట్టుకుంటే, అలా సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటే, ఎప్పుడు ఏం చేయరు అలాంటి వ్యక్తులు, వర్ధిల్లరు. వాళ్ళ ఇంటికి ఆశీర్వాదం అనేదే రాదు. వర్ధిల్లాడంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎప్పుడైనా కానీ తప్పిదములను ఏం చేయాలి, ఒప్పుకోవాలి, దాచిపెట్టొద్దు, ఒప్పుకోవాలి. రెండోది ఏం చేయాలి, విడిచిపెట్టాలి. అట్టి వారికి దేవుడు ఏం చూస్తాడు, కనికరం పొందుతాడని ఉన్నాడు. నెక్స్ట్ ఏమున్నది, తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడు, దేవుడు మీ కనికరం పొందుకోవాలి దేవుని దగ్గర నుండి. అంటే ఈ స్టెప్స్ రావాలి, బుద్ధి రావాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. నాలుగోది ఏదైతే ఉన్నదో చూడండి. మరి మనకి ఏం చూడండి, దొంగ గురించి చెప్పాడు. దొంగ గురించి ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒకతను ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా, ఇక్కడ నువ్వు నిజంగా క్రీస్తు అయితే నన్ను రక్షించు, నిన్ను నువ్వు రక్షించుకో, ఇప్పుడు నువ్వు దిగిరా అంటాడు, నన్ను కూడా దించి అంటాడు. ఇదేమంటాడు, నువ్వు దిగిరా, నన్ను కూడా దించి మనం ఇద్దరం బతుకుదాం అంటాడు. ఈయన ఒక దొంగ.
ఇంకొక దొంగ ఏమంటాడో తెలుసా? అరే నీకు బుద్ధి ఉందా? నువ్వు చేసినవి అన్నీ తప్పులురా బాబు. ఆయన ఏం తప్పు చేయలే, అయినా కానీ ఆయనను ఏం చేస్తున్నారు? శిక్షిస్తున్నాడు. మళ్ళీ నీకు భయం అనేది లేదా అని అన్నీ ఏమంటాడంటే, నాయనా ప్రభువా, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నువ్వు నన్ను ఏం చేయి, జ్ఞాపకం చేసుకో అంటాడు. ఇందులో ఒక గొప్ప పాఠం ఉన్నది. మనం కూడా రక్షింపబడాలంటే ఈ 4వ మెట్టు చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ మెట్టు ఏంటంటే, చాలామందికి ఏంటంటే, ప్రభువా నాకు బుద్ధి వచ్చింది, నేను ఒప్పుకున్నా, నేను విడిచిపెట్టినా, అయినా కానీ ఈ లోకంలోనే నాకు ఈ లోకంలోనే మనసు ఉంటుంది వాళ్ళది, ఈ లోకంలోనే నన్ను ఆశీర్వాదం. అరే ఈ లోకంలో ఏమి లేదు నైనా, నువ్వు ఆ లోకంలో నుండి బయటికి రా అంటే వీళ్ళు లాస్ట్కి వచ్చి ఏం చేస్తారు? ఈ లోకంలోనే కావాలి. దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నది? లోకంనైనా లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించొద్దు. లోకంలో ఉన్నది అంతా శరీరాశ, నేత్రాశ, జీవ. బుద్ధి వచ్చింది అనుకుంటున్నారు కానీ నేత్రాశనే అవుతున్నది. శరీరాశ తినుడి తాగుడే అవుతున్నది. జీవబ్డంబమే అవుతున్నది. బుద్ధి వచ్చింది అంటున్నారు, ఒప్పుకున్నారు అని అంటున్నారు, విడిచిపెట్టిన అంటున్నారు. కానీ మనసు ఎక్కడున్నది? లోకంలోనే ఉన్నది. కానీ వీళ్ళకి యాక్చువల్గా వీరికి ఏదైతే పొందినరో నిజంగా కరెక్ట్ అయిన బుద్ధి రాలే, ఇంకా ఇక్కడనే ఉండాలని. కాబట్టి మనము చాలామంది క్రీస్తు శిల్వకి శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధ ఉన్నది చూడండి. ఇప్పుడు మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏముంటుందంటే, అనేకులు క్రీస్తు శిల్వకి శత్రువులుగా వీరు బోధకులు అయిపోయినరు, గొప్ప మాటలు చెప్తా ఉన్నారు, అన్ని లోక సంబంధమైనవి చెప్తా ఉన్నారు. వాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలంటే ఈ శరీరాశ బోలే, నేత్రాశ బోలే, జీవబ్డమ్మం. ఎట్లా గుర్తుపట్టదు వీళ్ళని గురించి ఏమంటా ఉన్నాడంటే, వీరు మరి సిగ్గుపడవలసిన వాటిలో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అతిశయపడతా ఉన్నారు. మరి కడపే వారి దేవుడు అంటా ఉన్నాడు. మరి ఇంకేమంటా ఉన్నాడు? భూ సంబంధమైన వాటి మీద ఏం చేస్తున్నారు? మనసు. మనం ఆ మాట చేద్దామా? ఎన్నో వచనం 21 నుంచి ఉందా? ఇంకా పైననే ఉంటుందేమో. 19. ఓకే. నాశనమే వారి అంతము, క్రీస్తు శిల్వకి శత్రువులుగా నడుచుకుంటున్నారు అన్న వచనం. ఎన్నో వచనం ఇది? 18 నుంచి చదవాలి. అనేకులు క్రీస్తు శిల్వకి శత్రువులుగా నడుచుకుంటారు. చూడండి, వారి అంతమేంది? నాశనమే. అబద్ధ ప్రవక్తల గురించి చెప్తా ఉన్నాడు అన్నమాట. అబద్ధ బోధకుల గురించి చెప్తా ఉన్నాడు ఇక్కడ. నాశనమే వారి అంతము, శరీరాశ బోలే, వారి కడపే వారి దేవుడు. వారికి ఇష్టమైన భోజనం కావాలి, అదే కావాలి. ఇంట్లో రుచిగా లేకపోతే ప్లేట్లన్నీ గాలిలో ఇవ్వాలి. క్రైస్తవులే, బుద్ధి రాలే. ఇంకా చాలామందికి ఏమున్నదో తెలుసా? కావాలంటే 7 దినాల్లో 40 దినాల్లో ఉపవాసం ఉంటారు, కానీ ఏ పెండ్లికో ప్రేమ విందుల్లో చర్చిలో 4 ముక్కలు తక్కువ పడ్డాయి అనుకో పెద్ద గొడవ అయిపోతుంది. ఏమనుకుంటున్నావు నువ్వు అని. ఏం ఉపవాసం ఉండి ఏం ప్రయోజనము? ఏం చేసి ఏం ప్రయోజనము? నువ్వు బాప్తిజం తీసుకొని ఏం ప్రయోజనం? నీ శరీరాశనే పోలే. కడపేవారు దేవుడు. ముఖమంతా మార్చుకుంటారండి, ఎట్లనే చేసేస్తారు. రుచి కాకపోతే అందులో ఉప్పు తక్కువ ఉంటే ఏమొండినావు నువ్వు అని ఆ మనసు అంతా ఇట్లా పోయి మటన్ అంతా చెడిపేసినావు, మనసే పాడైపోయింది అంటాడు. ఇంట్లో నుంచే పోతాడు. ఏమవుతుందా 250 రూపాయల మాంసం? మొత్తం గందరగోళం చేయాలి, ఇల్లు నరకం చేసుకోవాలి. సో మీరు కూడా అట్లా పాలు మాడిపోతే, అయ్యో మాంసం అంతా పాడైంది ఇవాళ, మాంసం అంతా పాడైంది, అరే పోదవైన చెత్తలే దాన్ని. అంటే ఎందుకు చెప్తున్నది ఇది? ఇంకా రాలే. కడపే వారి
దేవుడు ఇంకేమున్నది వారి మనసు? భూ సంబంధమైన వాటి మీదనే మనసు ఉన్నది. ఇక్కడ చెప్పేమంటా ఉన్నాడంటే వీళ్ళ ఐడియాస్ అన్నీ ఏముంటుంది? ఈ రెండో దొంగ, మొదటి దొంగ ఉన్నాడు చూడు, నువ్వు రక్షించుకో నన్ను నువ్వు, ఇక్కడ వీళ్ళది కూడా మనసు ఏముంటుంది? దేవా నన్ను ఇక్కడనే చేయి, ఇక్కడనే చేయి, ఇక్కడనే. పైన వాటి మీద మనసు ఉండాలి నాయన నీది. ఈ ఫోర్త్ది ఇంపార్టెంట్. ఈ రెండో దొంగకి ఏమున్నది? భూ సంబంధమైన దాని మీద ఏం లేదు చూడండి. ఈయన అడుగుతుండా? అడగట్లేదు. ఈయన అడుగుతున్నది ఏంది? నువ్వు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. భూ సంబంధమైన ఏమన్నా అడిగిండా? చూడండి, రక్షణ రావాలంటే ఇది ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడికి వచ్చినా అనుకుంటున్నారు, కానీ భూ సంబంధమైన వాటి మీదనే మనసు ఉన్నది. మనం క్రీస్తుతో కూడా లేపబడతాయి. ఇప్పుడు మనం హరిస్తమ్ముడు మనము ఏమంటారు, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. స్టార్టింగ్ ఉండొచ్చు, రాజ్యంని చూడొచ్చు తిరిగి జన్మిస్తే, కానీ ప్రవేశించాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా నీటి మూలంగా ఆత్మ మూలంగా మనం ఏం చేయాలి? జన్మించాలి. ప్రవేశించడానికి చూడడం వేరు, ప్రవేశించడం వేరు. సో మనకి మరి అలా కావాలంటే మనం ఏం చేయాలి? క్రీస్తుతో కూడా లేచినామంటే, మనం బాప్తిజం తీసుకున్నామంటే దాని అర్థం ఏంది? క్రీస్తుతో పాటు చనిపోయి క్రీస్తుతో పాటు లేస్తున్నామని. మరణ పునరుద్ధానంలో ఎప్పుడైతే మనం క్రీస్తుతో పాటు అలా లేస్తామో చూడండి, దాన్ని బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది ఏంటంటే, నువ్వు క్రీస్తుతో పాటు లేస్తే, తిరిగి జన్మిస్తే నీ మనసు ఎక్కడ ఉంచుమని చెప్పింది? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద నువ్వేం చేయకూడదు. చాలామంది బాప్తిజం తీసుకుంటున్నా అంటున్నారు, దాంట్లో మీనింగ్ ఏం తెలియట్లేదు. క్రీస్తుతో పాటు మరణించలే, క్రీస్తుతో పాటు లేవలే, పాత జీవితం అట్లనే ఉన్నది. అలా లేస్తే ఏం కావాలి? పాతవి గతించాలి, సమస్తం కొత్త. ఈ చిన్న పాప మనకి అదేమైంది? ఇల్లుస్ట్రేషన్, సీతాకోక చిలుకది. ముందు జీవితం ఎట్లుండే? బొంత పురుగులాగా. వీళ్ళ బొంత పురుగులాగానే తర్వాత కూడా ఉన్నది, కానీ నీళ్ళ నుంచి వచ్చింది వీళ్ళు. కానీ జీవితం మాత్రం బొంత పురుగే. అప్పుడు అట్లనే ఉన్నది, ఇప్పుడు ఇట్లనే ఉన్నది. అయ్యో అట్లయితుందా? అట్లెట్లయితుంది? కాదు, ఖాళీ మునిగిర్రు అంతే. నో, తప్పు. చూడండి, మనకు చాలా చిక్కగా ఉన్నాయి ఈ పాయింట్స్. నేర్చుకోలే 100 సంవత్సరాలు చర్చకు పోని వారి జీవితంలో నుండి ఇవి పోవట్లేదు. కానీ ఎవరైతే నిజంగా అలా మారుమనసు పొందారో, బుద్ధి వచ్చిందో చూడండి, వారు సీతాకోక చిలుకలాగా అయ్యారు. సో మనం తెలుసుకోవాలి, మోసపోవద్దు. మనం ఇప్పుడు కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని ఉంటుంది. అంటే మొదట్లోనే కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి ఏం చెప్తా ఉన్నాడు అంటే, మీరు బాప్తిజం తీసుకొని చనిపోయి క్రీస్తుతో పాటు కూడా మీరు లేచిండ్రు అన్న బుద్ధి మీకు వస్తే, లోకానుసారంగా మీరు చనిపోయినరు, పాపముల నిమిత్తం చనిపోయినరు అని మీరు గ్రహిస్తే, క్రీస్తుతో పాటు కూడా మీరు లేస్తే ఆ పైనున్న వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వంన ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద ఏం చేయకూడదు. అంటే ఇది ప్రాసెస్ చెప్తా ఉన్నాడు. తర్వాత ఏం చేయాలి నువ్వు అని ఎక్కడ మనసు పెట్టుకోవాలంట? మనము బాప్తిజం తీసుకుంటే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధం. ఈ మొదటి దొంగ లాగా ఉండదు, నువ్వు దిగు నన్ను దించు. భూ సంబంధమైనవి కావాలి. నీకు రక్షణ రాదు, ఆయన డిలీట్ అయిపోయింది. నీ మనసు ఎప్పుడైతే భూ సంబంధమైన వాటి మీద నుంచి తీసేసి పైనున్న వాటి మీద పెడతావో, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎవరి మనసు ఏదైతే, ఈయన ఏమైంది? దొంగకు తెలిసిపోయింది, అరే ఈ లోకంలో ఏం లేదు, నేను సావుడికే గతి, దేవా పరలోకంలో నేను వదిలేస్తున్నా. ఈయన మారుమనసు. దేవుడు హృదయాలను చూసే దేవుడు,
మనం ఒక దినం ఇంకా చక్కగా ఈ దొంగని గురించి ధ్యానిద్దాం మనం. కాబట్టి మన మనసు ఎక్కడ ఉండాలి? పైనున్న వాటి మీదనే ఉంచి మనం ఏం చేయాలనో చెప్పబడున్నది. చదవండి అమ్మ. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. ప్రత్యక్షమైనప్పుడు పడుదుడు కావున భూమి మీదున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాత్రతను, దురాశను ఏం చేయాలి? మనము చంపివేయాలి. దేని చంపివేయాలి? ఇది చెప్పినా కదా, ఈ నుంచి వస్తున్నారు, బుద్ధి వచ్చింది అంటున్నారు, మరి ఒప్పుకుంటున్నారు. మరి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పినా నేను? విడిచిపెడుతున్నా అంటున్నారు, కానీ ఎండ్లకు దుంకుతున్నారు. అదే కామాత్రత, అదే ధనాపేక్ష, అవే దురాశలు. ఏం విడిచిపెడుతున్నారు? బాప్తిసం తీసుకొని విగ్రహారాధనైన ధనాపేక్షను ఏం చేయాలంట? చంపివేయాలి. నువ్వు క్రీస్తుతో పాటు కూడా లేస్తే. ఎందుకు చెప్తా ఉన్నానంటే, కొందరు మరి క్రీస్తు సిలువకు వ్యతిరేకంగా నడుచుకొని వారు ఏం చేస్తున్నారు? వారి మనసు కడిపే వారి దేవుడు. భూ సంబంధమైన వాటి మీద ఏం చేస్తున్నారు వారు? ఇది ప్రాసెస్ కాదు. సో మనకు వచ్చిందంటే ఈ ప్రూఫ్స్ కావాలి. అది ఎవరి లోపల చూపుతున్నాం? పొట్టి జక్కయ్య లోపట చూస్తాం. విడిచిపెట్టిండు, ధనాపేక్షను విడిచిపెట్టిండా లేదా? ఇచ్చేసిండు, వద్దన్నాడు. కాబట్టి ఎప్పుడైతే అది బయటికి పోతుందో ఇంట్లో నుంచి, రక్షణ అనేది ఆటోమేటిక్గా ఇంటి లోపలికి వచ్చేస్తుంది. సో ఇంకొకటి కూడా నేను కంప్లీట్ చేస్తాను. మనం ఇప్పుడు ఎజెకియల్ రాసిన ప్రవచన గ్రంథం, సేమ్ వచనం ఏదైతే హరీష్ తమ్ముడు మనము 36వ అధ్యాయం 26వ వచనమా, 26, 36 మనం చదివినాం కదా. ఇప్పుడు 36 చదివినాం కదా. మాంసపు గుండెని తీసి ఏం చేస్తా అంటా ఉన్నాడు? తీసేసి మాంసపు గుండెని పెడతా. అంతవరకు హరీష్ తమ్ముడు చెప్పేసిండు కదా ఏం చేస్తాడు అన్నాడు. కానీ ఇంపార్టెంట్ అయింది ఏడైతే ఉన్నదో చూడండి, ఈ 27వ వచనంలో ఉన్నది. ఏమున్నది చూడండి ఆడ. ఇవన్నీ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే, రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని పెట్టిన తర్వాత, మీ మీద మరి శుద్ధ జలం జల్లిన తర్వాత, మీ విగ్రహారాధన క్రియలన్నింటినీ తీసేసిన తర్వాత మిమ్మల్ని అలా విడిచిపెట్ట. ఏమంటా ఉన్నాడు? తర్వాత ఏం చేస్తుంది? నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను. ఇక్కడున్నది పాయింట్ ఏందంటే, దేవుని ఆజ్ఞలను గైకొనేటట్టు చేస్తా నేను నిన్ను అంటా ఉన్నాడు. మనం ఇప్పుడు నిజంగా ఈ ప్రాసెస్ అన్నిట్లో నుంచి వస్తే ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలని. చాలామందిలో ఏది మిస్సింగ్ ఉన్నది? ఈడు వరకు వచ్చినా అంటున్నారు కానీ దేవుని ఆజ్ఞలను ఏం చేయట్లేదు. అది రాంగ్ ప్రాసెస్. ఇక్కడ నేను చేస్తా అంటా ఉన్నాడు. సో మనం చెక్ చేసుకోవాలి, బుద్ధి రావాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, మరి పైనున్న వాటి మీద మనసు ఉంచాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలి. అంటే భాషలతో మాట్లాడటం గురించి చెప్పట్లేదు నేను. ఆయన ఆత్మ నీలో పట్టుంటే ఆయన ఆజ్ఞలను గైకొనువానిగాను, కట్టడలను గైకొనువానిగాను, ఇది ఆత్మ మూలంగా జన్మించుట. ఆయన ఆత్మను పెడతాడు, ఒప్పింపజేస్తాడు, నీ తప్పిదములను ఒప్పింపజేస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను గైకొనే వారినిగా అది మన జీవితంలో ఏం కావాలి? ప్రూవ్ కావాలి.
చూడండి, ఇప్పుడు ఒక వచనం చదివేసి మనం ముగించుకుందాం, ఓకేనా? ఇప్పుడు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5, మనల్ని ఎలా రక్షించిండో ఇక్కడ ప్రాసెస్ అంతా చెప్పిండు. ఇప్పుడు మనం ధ్యానించుకున్నది అంతా కూడా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలుగుతాం. మనము అందరం తీద్దామండి. 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చెప్పుననే అంటే తిరిగి జన్మించేది, పునర్జన్మ సంబంధమైన ఆత్మ మూలంగా, మరి నీటి మూలంగా జన్మిస్తున్నాం. ఏదైతే జన్మిస్తున్నామో పునర్జన్మ అంటా ఉన్నాడు దాన్ని. తిరిగి జన్మించేది పునర్జన్మ స్నానం ద్వారాను. ఇక్కడికి ఆపేయలే. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం ఇచ్చుట వలను మనలను రక్షించే ప్రాసెస్ ఉన్నది ఈడ. కంప్లీట్ ఎప్పుడే అయింది? నువ్వు తిరిగి జన్మించిన తర్వాత పరిశుద్ధాత్మ మనకి ఏం కలగజేస్తాడు? నూతన స్వభావం కలగజేస్తాడు. ఆ చేంజ్ ఆఫ్ నేచర్ ఉండాలి, స్వభావం మారాలి. ఆత్మ మూలంగా జన్మించిన ఒక వ్యక్తికి సూచన ఏంటంటే స్వభావం మారాలి. దేవుని ఆజ్ఞలను ఏం చేయాలి? గైకొనాలి. చేస్తాడు అట్లా. సో మనకు కొంచెం వరకే ఏం చేయబడ్డది, కొంచెం కొంచెం చెప్పి ఒక వరుస కింద ఉన్నది విడిచేస్తాం అనుకో, అంత తప్పైపోతుంది. సో మనము ఇప్పుడు 5 పాయింట్లు చూసినాం. ఒకసారి సమ్మరైజ్ చేస్తాం. ఏం రావాలి? బుద్ధి రావాలి. రెండోది ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మూడోది విడిచిపెట్టాలి. పైనున్న వాటి మీద మనసు ఉంచాలి. ఆయన ఆత్మ మనకి ఏం చేయాలి? నూతన స్వభావము కలగజేయాలి. ఆయన ఆజ్ఞలను మనము అప్పుడు రక్షించను అని ఉన్నది కదా. కంప్లీట్. ఆత్మ మనకి నూతన స్వభావము కలగజేయట వలన ఆయన మనల్ని ఏం చేసిండు? రక్షించిండు. అప్పుడు కంప్లీట్ అవుతుంది. నాకు నూతన స్వభావమే రాలే, పాతయే గతించలే, నేను విశ్వాసం ఉంచుతున్నా, నో రాంగ్. ఇక్కడ ప్రాసెస్ కంప్లీట్గా ఉన్నది. సో ఎక్కడ మనం గుర్తుపట్టవచ్చు అని అంటే ఆ నూతన స్వభావం రాలే. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, విధులను గైకొన్న వారినిగా మనల్ని చేస్తా అన్నాడు. ఇక్కడ కూడా ఏం చేస్తా అంటున్నాడు? ఆత్మ, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయట వలన మనల్ని రక్షించెను. సో ఈ 5 పాయింట్లు జ్ఞాపకం చేసుకోవాలి. ఏవేవో ఒకసారి రిపీట్ చేస్తారా? బుద్ధి రావాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, పరిశుద్ధాత్మ కంపల్సరీ మనకి ఏం కలగజేయాలి? నూతన స్వభావం కలగజేయాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఇదే కొత్త నిబంధన. సో ఇది చేస్తాడు దేవుడు. 100% నా జీవితంలో చేసిండు, చాలామంది జీవితంలో చేసిండు, మీ జీవితంలో కూడా 100కి 100 టైమ్స్ చేస్తాడు. మనం అడగాలి. దేవుడు విడిపిస్తాడు. ఆయన రక్షకుడు. నన్ను విడిపించిండు, మనల్ని అందరినీ కూడా విడిపిస్తాడు. కాబట్టి ప్రభువా, మరి మాకు ఆ నూతన స్వభావంని దయచేయండి, పాతది గతించిపోవాలని ప్రార్థన చేసుకుందాం. మనం అందరం మరి కూర్చుంటే ఏం ప్రాబ్లం లేదు. కూర్చున్నాం కాబట్టి కొంచెం లేచి